రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20 వచనం నుంచి నేను చదువుతాను. గమనించుదాం, మన హృదయాలను ధ్యానం వైపుంచుదాం. అంతట వారు ఉదయముననే లేచి తెక్కవారణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రని పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. నా స్వరం మంచిగా వినిపిస్తుందా బ్రదర్? వినబడుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఒక మంచి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటదంటే, యెహోషాపాతు రాజు యూదాను పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఆయన ఈ కొంచెం మాత్రమే ఆయన చరిత్ర ఎక్కువ రాయబడి ఎక్కువ లేదు, కానీ గొప్ప భక్తి కలిగినటువంటి రాజుగా మనం గమనించగలము. ఒక పక్క ఆయన ప్రార్థన చేసినటువంటి ఆయన ప్రార్థన పైన మనం చూస్తే ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా, ఐ లైక్ దట్ ప్రేయర్. ఏంటదంటే, మాకు ఏమీ తోచదు, నీవే మాకు దిక్కు అనే మాట ఉంటది ఇక్కడ పైన. ఎక్కడ అంటే, మా పితరుల దేవా యెహోవా, 6వ వచనంలో ఉంది, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు బలము చాలదు అని చెప్పి, ఎక్కడుంది అది, నీవే మాకు దిక్కు అని ఉంటది ఇక్కడ పైన. మాకు ఏమీ తోచదు, నీవి 12వ వచనం, మా దేవాన్ని వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను అని. చక్కని ప్రార్థన, ఇది నేను ఎక్కువ ఇష్టపడతా. ఆయన ఈ చిన్న చరిత్రనే ఉంది, కానీ కాకపోతే దేవుని రుజుపరిచినటువంటి రాజు ఆయన. ఎందుకంటే వాళ్ళను 3 లేక 4 రాజ్యాలు కలిసి ఆయన మీద యుద్ధానికి రాబోతున్నారు. యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు ఈయన చిన్న దేశము, యూదా దేశము చిన్న దేశము, మరి పెద్ద పెద్ద రాజ్యాలు మా మీదకి వస్తున్నప్పుడు ఆ రాజ్యాలను మేము ఎలాగూ జయించాలి, సైన్యము చిన్నది, దేశము చిన్నది, శక్తి చాలదు, ఎలాగూ జయించాలని భయపడి యెహోషాపాతు రాజు కొత్త శాల ఎదుటంటే సమాజం కూడినప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థనకు చేరి కూడి వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో నిలబడి ఈ ప్రార్థన చేస్తాడు యెహోషాపాతు. ఓకే, పర్వాలేదు, చిన్న చరిత్ర. ఆయన ఏం చేస్తాడంటే, ఇక్కడ ఒక గాయకులను ఏర్పరుస్తాడు. ఇప్పుడు మన అంశం ఏంటంటే, దీనికి ఒక అంశం ఏమంటే,
ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఒక దేవుణ్ణి స్తుతించే గాయక బృందం అని పెట్టుకోండి, లేదా విశ్వాసం మన స్తుతి వెనుక విజయం అని కూడా మనం పెట్టుకోవచ్చు. స్తుతి వెనుక విజయము. అయితే ఆయన ఈ యూద వాళ్ళందరినీ కూడా పిలిచి దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి అంటారు. యూద వారులారా, యెరూషలేము కాపురస్తులు, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. ఆయన నమ్మండి, దేవుని నమ్ముకోండి. మీరు నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు. ఏం జరుగుతుందంటే స్థిరపరచబడతారు. మీరు నమ్మకం లేకుంటే స్థిరత్వం రాదు. కాబట్టి నమ్మితేనే మనకు స్థిరత్వం వచ్చింది. దేవుని నమ్మండి అని చెప్తాడు ఆయన. ఆ తర్వాత ఏం చేస్తాడంటే గాయకులను ఏర్పరుస్తాడు. ఎందుకు? దేవుణ్ణి స్తుతించటానికంట. దేవుణ్ణి స్తుతించటానికి గాయకులను ఏర్పరుస్తారు. ఆ గాయకులు ఏం చేయాలి అంటే, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు పరిశుద్ధాలంకారములను ధరించి ఉండాలి. ఒకటి. రెండవది, సైన్యము ముందర యెహోవా కృప నిరంతరముండును అని చెప్పి స్తుతిస్తూ వెళ్ళాలి. సైన్యము ముందర. సైన్యమే ఇప్పుడు యుద్ధానికి వెళితే సైన్యమే ముందుకు వెళ్ళాలి. గాయకులు ముందుకు పోతే వాళ్ళు పాడుకుంటూ పోయేవాళ్ళు. వాళ్ళు ఏమి ఫైర్ చేసేవాళ్ళు కాదు, లేకపోతే కొట్లాడేవాళ్ళు కాదు కదా. చూడండి విచిత్రం ఎట్లుంది. దేవుని కృప, దేవుని మార్గము ఏ రీతిగా ఉంటుందో మనం గమనించగలం. ఇక్కడ ఆయన గాయకులను ఏర్పరిచి వాళ్ళంతా ఏం చేయాలి? సైన్యం ముందర వెళ్ళాలి. ఇప్పుడు మనం గాయక బృందాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం చాలా మటుకు సంఘాల్లో. గాయక బృందం ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గాయకులు నేను వాడతా నీవు వాడతా, నేను వాడతా నీవు వాడతా అని ఎగిరి పాడేది కాదు, స్వరాలను చూపించుకునేది కాదు. తర్వాత వాళ్ళ గొప్పతనాన్ని నాయకులు అనే వాళ్ళు ఉంటారు, సంఘ నాయకులు. మా భార్యను పెట్టండి రే, మా చెల్లెల్ని పెట్టండి రా. ఇవన్నీ గాయక బృందం. చూడండి ఇక్కడ గాయక బృందము, సంగీతము, యెహోవాను స్తుతించుట గాయకులను ఏర్పరచు వాళ్ళు ఎట్లుండాలంటే పరిశుద్ధ అలంకారములను ధరించి ఉండాలి. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ఉండాలి. సైన్యము ముందర వెళుతూ ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? స్తుతిస్తూ వెళ్ళాలి. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడు, ఆయన స్తోత్రము చేయుటకు వారిని. చూడండి కింద 22వ వచనములో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాంటుని పెట్టిన కనుక వారు అవుతున్నాయి. దేవుని సైన్యం ఒకటి ఉంది, సీక్రెట్ రహస్య సైన్యము, దూతలను దేవుడు నుంచి మాటుగాండ్రు అంటే కనిపించనటువంటి దేవుని సైన్యం అక్కడ ఉంది. ఆ కనిపించనటువంటి దేవుని సైన్యం అక్కడ యుద్ధం చేసినారు. ఇక్కడ ఒక ఆత్మీయుడు, ఇక్కడ ఒక ప్రవక్త లేచి చెప్తాడు, యుద్ధం చేసేది యెహోవాయే, మీరేం భయపడొద్దండి, ఎన్ని రాజ్యాలైనా మన మీదికి రాని, ఏం భయపడాల్సిన పని లేదు, యుద్ధము యెహోవా చేస్తాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ చెప్తాడు, జడియకుడి భయపడకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు. కాబట్టి అంటే వాళ్ళు దేవుని మీద ఆధారం, దేవుని నమ్మినారు. ఇప్పుడు ఇంకా దేవుడు తప్పకుండా మాకు జయం ఇస్తాడు. అది ఎట్లా? ఇన్ని రాజ్యాలు ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళని డౌట్ పడే వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది అనుమాన పడే వాళ్ళు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. ఇది ఏంటిది? కొద్దిమంది, ఈ కొద్దిమంది కలిసి మీరేం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఇది ఎక్కడ విచిత్రము అని కానీ అన్ని ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మనకు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు అందరూ నేను జీసీ ప్రెసిడెంట్, నేను జీసీ. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే చూడండి, డిస్కరేజ్మెంట్స్ మనకున్నాయి. ఈ చిన్న మీరంతా ఇట్లే ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉంటే ఇవన్నీ జరుగుతాయి అనేవాళ్ళు ఎంతో మంది. కానీ ఇది యెహోవా జరిగించే కార్యం ఇది. ఎందుకంటే మనం దేవుడితో నడుస్తూ ఉన్నాం, ఆయన ద్వారా మనం వెళుతూ, ఆ సహవాసం ద్వారా వెళుతూ ఉన్నాం. ఎంత చక్కని మాటలు చూడండి. ఆయన పరిశుద్ధ అలంకారం ధరించి ఉండాలి. వాళ్ళు మామూలుగా కాదు. ఈ కొయర్ టీం ఎట్లుండాలంటే
పరిశుద్ధ అలంకారములు. అవేంటివి పరిశుద్ధ అలంకారములు? మనం మనం పోల్చుకుంటే ఆత్మ ఫలములు కావచ్చు. 9 ఆత్మ ఫలములు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. కాబట్టి వాళ్ళు పరిశుద్ధ అలంకారంగా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధమైనటువంటి అలంకారాలను ధరించి ఉండాలి. కాబట్టి రాజకీయం కాదు, లేకుంటే స్వరాన్ని చూపించుకోవాలి, లేదా నా మ్యూజిక్ నేను వేస్తే అందరూ వినాలి చూడండి కాదు, కానీ పరిశుద్ధ అలంకారములను ధరించుకొని సైన్యము ముందర దేవుని స్తుతించటానికి క్వైర్ టీం ప్రతి సంఘములు ఏర్పరుస్తున్నాం. క్వైర్ టీమును వాళ్ళు ఏం చేస్తున్నారు? సైన్యము ముందర. ఏమిటా సైన్యము? మనం పరమగీతాల్లో మనం చూడొచ్చు. పరమగీతాల్లో చదువుదాం ఒకటి. పరమగీతాలు 6:10 సంధ్యారాగము పట్టుచు సొలొమోను మహారాజు గారు రాసినటువంటి పరమగీతాలు. సంధ్యారాగము పట్టుచు చంద్రబింబం అంత అంతము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమెనంట వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంట. ఆయన రూపం ఎంత మంచిగా పోల్చినట్టు చూడండి. ఈమెనే సంఘము, వధువు అనే సంఘము. వివిహిత సైన్య సమభీకర రూపం. ఆమె దగ్గరంట వ్యూహములు పన్నేటటువంటి సైన్యం ఉందంట. అది సైన్యం, సంఘము. ఈ సైన్యము ముందర ఈ గాయకులు దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాలి. అంతే. యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే, విశ్వాసులదే, సంఘముదే. చూడండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే, సంఘములో గాయక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ప్రతిష్ఠించినటువంటి దేవుని బిడ్డలు స్తుతించడానికి ముందుకు సాగాలి. గాయక బృందం అంటే సామాన్యమైనది కాదు. ఇక్కడ మనం చూస్తే మనం ఎజ్రా నెహెమ్యా కాలంలో కూడా యెరూషలేము దేవాలయంలో ఆసా క్వైర్ డైరెక్టర్ గా ఉండి నడిపించాడు క్వైర్ టీమును. వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ సపరేట్ మంచి, వాళ్ళు గాయకులు మాత్రమే కాదు, వాళ్ళు పాస్టర్స్ లాగానే అనుకో. అట్లంత ఏమంటాం, త్యాగము, సమర్పణ, ప్రతిష్ఠిత అవి ఉన్నాయి వాళ్ళలో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కాపరుల మాట వినడం లేదు, కానీ కాపరులు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరెవరు చక్కగా దేవుణ్ణి స్తుతించగలరు, పాడగలరు కాదు, స్తుతించాలి, పాడుతూ స్తుతించాలి. అది చూసి ప్రతిష్ఠించి తమను తాము సమర్పించుకునేలాగా వాళ్ళని సిద్ధపరిచి సైన్యము ముందర దేవుని స్తుతించే వాళ్ళు కావాలి. అప్పుడు దేవుని స్తుతిస్తే, దేవుడు అంట ఏం చేసినాడు ఇక్కడ? అక్కడ మాటుగాండ్రను పెట్టాను. చూడండి, కనిపించినటువంటి దేవుని సైన్యం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళందరినీ హతమిస్తే వాళ్ళకి వాళ్ళే కొట్టుకొని చచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళేం లేదు, నిలబడ్డారు, బ్యాటిల్ ఫీల్డ్ వెళ్ళి నిలబడ్డారు. వీళ్ళంతే పంక్తులు తీర్చి నిలబడండి మీరు, అంతే. మీరు చేయాల్సిన పని ఏం లేదు, స్తుతించండి, అంతకంటే ఏం లేదు. యుద్ధము జరిగిపోయింది. క్లుప్తంగా చెప్తున్నాను మన సమయాన్ని కవర్ చేయడానికి. యుద్ధము జరిగిపోయింది. అప్పుడు అక్కడ ఆ యుద్ధములో మరణించినటువంటి ఆ శత్రువుల మీద ఉన్నటువంటి బంగారం అంతా ఒలుచుకోవడానికి వాళ్ళకి 3 రోజులు పట్టిందంట. 4వ రోజు బేరాక లోయలో కూడిరని కింద రాసి ఉంటది మిగతా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అనంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే విజయము అనుగ్రహిస్తాడు. దేవుని నమ్ముకుంటే ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. స్తుతిస్తే విజయం ఇస్తాడు అనేటటువంటి సత్యాలను మనం గుర్తించాలి. ఎప్పుడైనా కానీ మన జీవితంలో, అంటే ఇప్పుడు ఏ యుద్ధం చేస్తున్నాం మనము అంటే, ఈ సంఘం అంతా కూడా ఏమి యుద్ధం చేస్తుంది అంటే, మనము సంఘము ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ ఉంది. 1, 2 ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి.
బయటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఒక పక్క అయితే, అంతర్గతంగా చెలరేగేటటువంటి సమస్యలు ఇంకా ఎక్కువ. ఇవి తీర్చుకోలేనటువంటి బయట నుంచి వచ్చే వాటిని మనం బలైనైతము, లేకపోతే ఏమనేదో తీరిపోతుంది అక్కడ సమస్య. ఈ లోపల ఉన్నటువంటి సమస్యలు, అందుకే రాజకీయాలు, మరి ద్వేషపూరితమైనటువంటి మనస్తత్వాలు, ఇంటర్నల్ గానే దేవునికి సమర్పించుకునని రక్షణ నిశ్చేత లేనటువంటి జనాంగము సంఘాల్లో ఎక్కువైపోయి దొరబడి, సాతాను గాడి మాట వినుకుంటూ సాతాను గాడికి లోబడి రాజకీయాలు జరిగిస్తూ ఉంటారు సంఘాల్లో. ఇవన్నీ సఫరింగ్స్. యుద్ధము మీరు కాదు, యెహోవా చేయాలి. యెహోవా చేస్తే అది సక్సెస్. మనం చేస్తే సక్సెస్ కాదు, అంత చెడిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనం న్యూ టెస్ట్మెంట్ లో మనం చూడొచ్చు, మీరు పోరాడున్నది ఆ విధంగానే పౌలు ప్రధానులతో అంటాడు. ఎక్కడది వచ్చిన అంటే ఎఫెసీలో రాసిన పత్రిక 6:10 మనం చూస్తాం. పౌలు ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నారు కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి చూడండి అని విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. బలము తెచ్చుకొని బలవంతులై ఉండాలి అంటే దేవుని సహవాసం మనకు ఉండాలి. దేవుడు యుద్ధము చేస్తే మనము గెలుస్తాము, మనము యుద్ధం చేస్తే మనం గెలవము. అందుకని ఏం చేయాలి? మనము దేవుణ్ణి ప్లీజ్ చేయాలి, స్తుతించాలి, ఆయనను స్తుతించాలి, నమ్మాలి, స్తుతించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒక్కసారి. మన సంఘాలు మనం ఏ రీతిగా ఉన్నాం? కాపరులుగా మనం ఏం చేస్తున్నాం? ఏదో పాడండి, ఏదో చెయ్యండి, ఏదో ఉండండి. అందుకనే సంఘాలు ఏమైతే నిద్రావస్థలోకి జారిపోయింది, మెలకువతో లేవు. మరి దేవుని సహవాసం, దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుల సంఖ్య తక్కువగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆత్మ లేని వాడు నా వాడు కాడు అన్నాడు ఆయన. వాక్యంలో రాయబడిన మాట అది. నా ఆత్మ లేని వాడు నా వాడు కాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుల సంఖ్య ఎక్కువైనప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. సంఘము ఇక్కడ ఒక సైన్యము, యుద్ధము చేయడానికి ఒక సైన్యము. ఆ సైన్యము వ్యూహములు పనేటటువంటి సైన్యం, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఈమె ఎవరు? ఆమెనే సంఘానికి పోలుస్తున్నాడు. సంఘాన్ని బట్టి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు సొలొమోను మహారాజు గారు. కాబట్టి బయట నుంచి వచ్చే సమస్యలను మనం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది మనకు. సంఘము ఎన్నో విధాలుగా తూట్లు పొడవబడుతూ ఉంది. అంటే విశ్వాసులు, నిజమైనటువంటి విశ్వాసులు సఫర్ అవుతుంటారు. దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సహవాసం పొందాలి, దేవుని ఆత్మ కలిగి బ్రతకడానికి వాళ్ళకి ఏమి అక్కడ దొరకడం లేదు. కారణం ఏమిటంటే సాతానుడు నడిపిస్తున్నటువంటి విధానం. కాబట్టి మనమంతా పరిశుద్ధాలంకారములను ధరించాలి, దేవుణ్ణి నమ్మాలి, తర్వాత ఆయనను స్తుతిస్తూ వెళ్ళాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాలంకారములను ధరించి ఉండాలి, దేవుని నమ్మకం ఉంచాలి, ఆయన స్తుతిస్తూ ముందుకు సాగితే సైన్యము ముందు భాగం, వెనుకటి భాగం కాదు, సైన్యము ముందు ఉండాలి. అప్పుడు ఈ సైన్యానికి విజయం వస్తుంది. ఈ లోకములో సంఘము దేవుని రుజుపరచగలగాలి అని అంటే ఈ స్థిరపరచబడాలి, దేవుని రుజువు చేయాలి సంఘం. ఇప్పుడు అది ఛాలెంజ్ గా మనకు వచ్చింది. కాబట్టి సంఘం ఎన్నో వాళ్ళ ఎన్ని దేశాలు, 3 లేక 4 దేశాల రాజ్యాలు వస్తున్నాయి, రాజ్యాలు కదిలి వస్తున్నాయి యుద్ధం చేయడానికి వాళ్ళ మీదకి. ఈ చిన్న సైన్యంతో వాళ్ళతో మేము గెలవగలమా అనే డౌట్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి. కానీ దేవుని మీద నమ్మకం వచ్చినారు, దేవుని నమ్మినారు. కాబట్టి నమ్మినప్పుడు దేవుడు ఏం చేసిన విజయమును చేకూర్చున్నాడు. కాబట్టి మనము కూడా మన సంఘాలలో జయము పొందాలి అని అంటే పరిశుద్ధాలంకారములను ధరించి ఉండాలి పక్క. తర్వాత ప్రభువును స్తుతిస్తూ ఉండాలి,
ఈ 3 విషయాలు: ఒకటి, ప్రభువు మీద నమ్మకం ఉంచాలి. 2, పరిశుద్ధంగా మన జీవితమును కాపాడుకోవాలి. 3, ప్రభువును స్తుతించాలి. స్తుతి వెనుక నీకు విజయం ఉంది, లేకపోతే విజయము లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఆ రీతిగా, మనల్ని, మన సంఘాలను ఆయన కృపలో భద్రపరిచి ఆయన స్తుతించడానికి ఎప్పుడు మనం చూస్తామా చూడమా ఇటువంటి ఆ మంచి గాయక బృందాన్ని ఏర్పాటు చేసుకుని సంఘాన్ని ఒక దేవుని సాధనలో సాగడానికి, సంఘాలు నడిపించాలని సంఘ నాయకులకును కాపురులకును ప్రభు వాక్యాన్ని నేను మనవి చేస్తూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక.